మంచిది. గత కాలంలో మనం సువార్త, రక్షణ సువార్త, రాజ్య సువార్త, నీతి సువార్త అని సువార్తలకు కొన్ని విశేషణాలు జోడించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. మరి ఈ రక్షణ సువార్త అనేది 2 భాగాలు. అందులో దేవుడి రాజ్యం అనేది ఒకటుంది. రెండవది యేసుక్రీస్తు నామము అనేది ఒకటుంది. సో, ఇవి 2 కలిపినప్పుడే సంపూర్ణ సువార్త అనేది అవుతుందనేది. ఈ దేవుని రాజ్యములో దేవుడు ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం గత కాలంలో మరి ఆయన గురించి తెలుసుకుంటూ ఉపోద్ఘాతం అంటే పరిచయం, దేవుని గురించిన పరిచయము, అలాగే పాఠము, దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఎవరిని దేవుడు అనాలి అనేటటువంటి విషయం, అర్థాలేంటి, దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలేంటి, దేవుణ్ణి తెలుసుకోవటానికి మానవ ప్రయత్నాలు ఏ రీతిగా జరిగాయి, అలాగే దేవుణ్ణి తెలుసుకునటానికి మంచి రుజువులు ఎవరు, సృష్టిలోని క్రమము, మానవుడు, వీళ్ళందరికంటే సర్వశ్రేష్టమైనటువంటి రుజువులు పరిశుద్ధ గ్రంథము, ప్రభువైన యేసుక్రీస్తుల వారని, అలాగే యేసు ప్రభుల వారి యొక్క బోధనల్లో దేవుడి గురించినటువంటి సత్యాలు బయలుపడుతున్నాయని, ఆయన జీవితం ద్వారా కూడా క్రీస్తుని గురించిన సత్యాలు, దేవుని గురించిన సత్యాలు బయటపడుతున్నాయని మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే దేవుడికి ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి శక్తి లక్షణాలు ఉన్నాయని, అందులో శక్తి లక్షణాలలో ఒక 5 గుణాలు మనం నేర్చుకోవటం. 5 గుణాలు ఎవరికైనా గుర్తున్నాయండి? వందనాలు సిస్టర్, చెప్పండమ్మా. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వవ్యాప్తుడు, నిత్యుడిని, అమరుడు అని, భూత వర్తమాన కాలాల్లో ఉన్నవారు అని, అలాగే ఆత్మదేవుడు అని చెప్పారు. వెరీ గుడ్ అమ్మా. ఇవి 5 లక్షణాలు పిల్లరా. మరి వాటి గురించి తెలుసుకోవటం వలన మనకు 2 విధాలైనటువంటి విషయాలు కూడా ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వశక్తిమంతుడు అనగానే 2 ప్రధానమైన విషయాలు మనం గుర్తు రావాలి. ఏమిటవి? దేవుడు సర్వశక్తుడు అనగానే, అంటే మనం ఈ పాఠాల గురించి శక్తి లక్షణాలు 5 అని తెలుసుకోవటం ఒకటి కాదు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఆ తెలుసుకోవటం వల్ల మనకి ఏం లాభమైంది, ఏం ప్రయోజనం చేకూరింది అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. కన్క్లూజన్ అంటారు, సారాంశం అంటారు కదా. దేవుడు సర్వశక్తిమంతుడు అన్నట్టు దాంట్లో సారాంశం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే మనం ఏం చెప్పగలం? సర్వశక్తిమంతుడు దేవుడు అంటే మనం ఏం చెప్పగలము? 1 వర్డ్ ఆన్సర్ లో ఏం చెప్పగలము? ఏం నేర్చుకుంటున్నాం మనం దాని మన జీవితానికి అది కాదమ్మా, అది కాదమ్మా, అది కాదు. మనము దేవుడు సర్వజ్ఞుడు అని చెప్తున్నాడంటే ఒక 2 విషయాలు గుర్తుపెట్టు. ప్రతి దాంట్లో కూడా 2 విషయాలు, అటు నెగిటివ్ ఇటు పాజిటివ్. నెగిటివ్ ఏంటి అంటే పాపం ఎటువంటి వాడినైనా శిక్షించటానికి శక్తి కలిగిన వాడు ఒకటి. రెండవది, ఎట్టి సంకట స్థితిలో ఉన్నా, ఎట్టి ప్రమాద పరిస్థితుల్లో ఉన్నా కాపాడటానికి శక్తిమంతుడు. శిక్షించుటకు శక్తిమంతుడు, కాపాడుటకు శక్తిమంతుడు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎన్ని తెలుసుకున్నా కూడా ఆఖరికి అసలు విషయం మర్చిపోయాం అనుకోండి, అసలేం ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సర్వశక్తిమంతుడు ఓకే. తర్వాత సర్వజ్ఞుడు అని, దాంట్లో ఏం నేర్చుకోవాలి? 2 విషయాలు. సర్వజ్ఞుడు అన్నదానిలో మనం ఏం నేర్చుకోవాలి? ఇదే చెప్పాల్సింది. సర్వశక్తిమంతుడు అంటే ఏంటి అన్నదానికి 2 మాటలు ఎలాగైతే చెప్పాము, సర్వజ్ఞుడు అన్నదానికి కూడా 2 విషయాలు మనకు గుర్తు రావాలి. ఇవన్నీ మనకు గుర్తు రాలేదనుకోండి, ఈ పాఠాలు నేర్చుకున్న ప్రయోజనం చెప్పండి. సర్వజ్ఞుడు అంటే ఏం చెప్పగలం మనం?
సర్వజ్ఞుడని అనే దానిలో ఏం ఏం మనం మా పాఠం నేర్చుకున్నాం చెప్పండి అమ్మా అవమ్మ గారు. సర్వజ్ఞానమునకు ఆధార సంభూతుడు. అది మనం మీరు అర్థాలు చెప్తున్నారమ్మా. మన నిర్వచనాలు అర్థాలు అది కాదమ్మా. ఇప్పుడు మనం ఎట్లయితే సర్వశక్తిమంతుడు అంటే 2 మాటలు చెప్పామో, అలా సర్వజ్ఞుడు అన్న దానికి ఏం చెప్పగలం? సర్వము తెలిసిన వాడు అన్న. మీ మళ్ళీ నిర్వచనం దగ్గరికెళ్తున్నాం తల్లి. మీరు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, ఇవి మనకు మర్చిపోతే మనం మనం వీటిని మర్చిపోతే మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఇంక మీదటనైనా గుర్తుపెట్టుకోండి. రాసుకోండి. కన్క్లూజన్ తెలియాలి మనకి. అంతా విన్న తర్వాత కథంతా వింటే కథలోని ఏం తెలుసుకోవాలంట మళ్ళీ? కథలో ఒక నీతి ఉంది కదా, ఆ నీతి తెలుసుకోవాలి కదా. అది తెలుసుకున్నప్పుడు మనకి ఏం ప్రయోజనం? కథ అంతా చెప్పేస్తున్నాం మనం, బానే ఉంది. దాంట్లో ఏం గ్రహించాం, గ్రహింపేయించి అనేది మనకు తెలియాలి. సర్వజ్ఞుడు అంటే 2 విషయాలు. ఒకటి, దేవుడికి అంతా తెలుసు కాబట్టి. అంటే ఏంటి? మనం ఏ పాపం చేసినా ఆయనకి తెలిసిపోతుంది. మనం ఏ దోషం చేసినా మనసులో సైతం ఇప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు మనిషిని మనం మనసులో తిట్టుకుంటాం, మనసులో దూషించుకుంటాం, మనసులో కించపరుస్తాం, మనసులో ఎట్టుబడితే అటు ఒక మనిషి గురించి అనుకుంటాం. కానీ మనసులో అనుకున్నది కూడా దేవుడికి తెలిసిపోతుంది. ఆయన సర్వజ్ఞుడు. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి అనేటటువంటిది పాపం యోచిస్తున్న చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయనకు కనపడకుండా మనం ఏది పని చేయలేము. అన్నీ తెలుసు ఆయనకి అని పాపం చేయకుండా ఉండాలి అనేది సర్వజ్ఞుడు అన్నదానికి మనం గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సింది. మరి పాజిటివ్లో ఏంటి నేర్చుకోవాలి? మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచబడి ఉంది. మన బాధలు ఆయనకు తెలుసు, మన వేదనలు ఆయనకు తెలుసు, మన సేవ తెలుసు, మనం చేస్తున్న మంచి తెలుసు, మన నీతి తెలుసు. నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. కాబట్టి మనం ఎటువంటి నీతిమంతులుగా ఉంటున్నామో ఏంటో అనేది అంతా దేవుడికి తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఆయన ఫలమిస్తాడు. ప్రతి లక్షణంలోనూ ఖచ్చితంగా మనం భయముతో ప్లస్ భక్తితో. భయము భక్తి 2 ఉన్నాయి. భయం అంటే ఏంటి? పాపం చేస్తున్నవాడు భయపడాలి. రెండవది, భక్తుడు ధైర్యంగా ఉండాలి. అంటే పాపం చేస్తున్న వ్యక్తి భయపడటానికి, భక్తుడు ధైర్యంగా ఉండడానికి సంబంధించిన లక్షణాలు, శక్తి లక్షణాలు మనం తెలుసుండాలి. నెక్స్ట్ టైం కూడా ఇవి అడిగినప్పుడు, అందుకనే మనం వాటి గురించి అసలు తెలియకపోతే ప్రయోజనం ఏముందండి? 5 లక్షణాలు తెలుసుకున్నాం, బానే ఉంది. అవి ఎందుకు ఉన్నాయనేది మనకు అర్థం కాకపోతే మనకి ఏం ప్రయోజనం? రైట్. మొట్టమొదటి మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి, ఎప్పటికీ జీవితంలో మర్చిపోకూడనివి మన తండ్రి లక్షణాల్లో. దేవుడు సర్వశక్తిమంతుడు. అయితే ఏంటి అని అన్నారనుకోండి, ఏం చెప్పాలి మనం? 2 మాటలు ఏం చెప్పాలి? దేవుడు సర్వశక్తిమంతుడు అంటే 2 మాటలు ఏం చెప్పాలి? ఆల్రెడీ చెప్పుకొని వచ్చామమ్మా ఇక్కడికి. అది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకొని దాన్ని మాట్లాడుకునే వచ్చాం మళ్ళీ. అందుకని రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. నువ్వేం చేసినా శిక్షించడానికి సమర్థుడు. వెరీ గుడ్ అమ్మా. ఎటువంటి వ్యక్తినైనా పాపం చేస్తే శిక్షించడానికి సమర్థుడు. ఇది ఓకే, ఒకవైపు. ఇంకోవైపు అమ్మా, రక్షించడానికి కూడా సమర్థుడు. ఎట్టి ప్రమాద స్థితిలో నుంచైనా, ఎంతమంది నుంచైనా, ఎలాంటి ప్రమాద పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఇవి 2 రావాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మరవకూడదు. అది ఎట్లాంటి పాపాత్మునైనా, ఎంతటి శక్తివంతునైనా, అధికారినైనా, గనుడునైనా, ఎవరినైనా సరే
పాపం చేస్తే శిక్షించటానికి శక్తిమంతుడు. లోకాలనందరినీ, ప్రపంచాన్ని అంతటినీ ఏలే చక్రవర్తిని శిక్షించాల. ఎవరాయన చక్రవర్తి? నెబుకద్నెజరు. నెబుకద్నెజర్ రాజు. ఆయన రాజులకు రాజుగా చెప్పబడింది. అట్లాంటి రాజులకు రాజునే పాపం చేసినప్పుడు శిక్షించినాడు కదా దేవుడు. అది సర్వశక్తి. అలాగే దీనులైనటువంటి ఇశ్రాయేలీయులు అన్నయ్య క్రియేటర్ అండ్ డిస్ట్రాయర్ సర్వశక్తి. ఆ, దేన్నైనా సృష్టించగలడు, అవును దేన్నైనా అవును, అది ఓకే సిస్టర్, వెరీ గుడ్. ఆయన సృష్టించగలడు, శక్తితో ఆయన నడపగలడు, ఆపరేట్ చేయగలడు, ప్లస్ డిస్ట్రాయ్ చేయగలడు. అది సర్వశక్తిమంతుడి కింద మనం అంటే ఒక వైపు జ్ఞానానికి ఉన్న రెండు వైపులు మనకు తెలియాలి. అది మర్చిపోకండి. సర్వజ్ఞుడు అంటే ఏం తెలుసుకున్నాం? సర్వజ్ఞుడు అంటే రెండు పార్శ్వాలు నేర్చుకున్నాం. ఏమిటవి? మనసులో అనుకున్నది కూడా దేవుడు గ్రహించగల శక్తివంతుడు. దాన్నే ఏం చేయాలి కాబట్టి అది మనకు కావాల్సింది. మనకు అప్లై చేసుకొని చెప్పాలమ్మా. మనకు అప్లై చేసుకొని చెప్పాలి. మనం తెలుసుకోవాల్సింది. మనము ఎవ్వరూ చూడట్లేదు, అందరి కళ్ళు కప్పి ఏ పాపమైనా చేస్తున్నాం అని అనుకోగలము. దేవుని కళ్ళు కప్పడం అనేది జరగదు. ఆయన సర్వములో ఉన్నాడు. ఆయన అంతా తెలుసు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, పాపం చేయకూడదు. ఇది నెగటివ్ విషయం. రెండవది, మనం ఎటువంటి నీతిమంతులము, ఎటువంటి యథార్థవంతులము, మనం ఎటువంటి సహాయ సహకారాలు ఎవరికైనా అందించామో, ఎంత త్యాగధనులమో అది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయనకు అది కూడా తెలుసు. కాబట్టి పేద విధవరాలు ఇప్పుడు ఎంతో మంది కానుకలు వేస్తూ వచ్చారు. పేద విధవరాలు కూడా కానుకేసింది. కానీ లోకం అంతా గుర్తించిందా? గుర్తించలేదు. ఎవరు గుర్తించారు? యేసుప్రభు ఒక్కడే గుర్తించారు. గుర్తించాల్సిన ఆయన గుర్తించాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలుసు. రహస్య దేవుడు, హృదయ రహస్యములు ఎలిగిన దేవుడు, వెలిగుట. కనుక అది సర్వజ్ఞుడు అంటే. ఇక మూడవ విషయం ఉంది. అదేంటండి? ఏ లక్షణం తెలుసుకున్నాం మనం? మూడవ విషయం సర్వంతర్యామి, సర్వవ్యాప్తుడు. సర్వవ్యాప్తుడు అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, అందరిలో ఉన్నటువంటి వాడు అనేటటువంటి అర్థం. ఓకే, అన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల గురించి మనం అంతా తెలుసుకుంటే ఆయనకు మనం లోబడి జీవిస్తున్నాం. ఏంటమ్మా క్లారిటీ చెప్తున్నాను. సర్వవ్యాప్తుడు అంటే దేవుడు అన్ని చోట్ల వ్యాప్తున్నాడు. పాపం ఆయనకు లోబడి జీవిస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా. అంటే పలానా చోట లేడు కాబట్టి, దేవుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ పాపం చేసుకోవచ్చు. మనం ఈ ప్లేస్ లో మనం అన్యాయం చేయొచ్చు, ఈ ప్లేస్ లో దుర్మార్గ పనులు చేయొచ్చు అనేటటువంటి పరిస్థితి అస్సలు మనం చేయటానికి కుదరదు. ఇప్పుడు ఎక్కడ దాచారో దేవుడు చెప్పాడు లేదా? ఒకరోజు పాపం చేసి, దొంగతనం చేసి ఆకాను కింద చెప్పేశాడు. దేవుడు చెప్పేశాడు ఎక్కడ దాచాడు, ఏంటి ఈ పరిస్థితి, ఇదంతా కూడా కక్కించేశాడు. ఎందుకనంటే అక్కడ ఉన్నాడు, గుడారంలో దాచేటప్పుడు గుడారం దగ్గర ఉన్నాడు. మనం ఏ పాపం చేసినా అక్కడ ఉంటాడు ఆయన. ఎస్పెషల్లీ చెప్పాలంటే సీసీ కెమెరాలు కవరేజ్ ఇప్పటికీ అడ్వాన్స్డ్ యుగంలో కూడా కొన్ని చోట్ల కవరేజ్ ఉండదు. కానీ దేవుడు అనేటటువంటి సీసీ కెమెరాల కవరేజ్ ప్రతి చోట ఉంటాయి. గాఢాంధకారములో సంచరిస్తాను నేను, రహస్యమందు చూచుని దేవుడు అంటాడు. అంటే రహస్యంలో కూడా ఉన్నాడా? ఏమిటి అనుకున్నారు రహస్యం? ఎక్కడ ఉంటుంది రహస్యం? హృదయంలోనే ఉంటదండి రహస్యం. వెరీ గుడ్ అమ్మా.
హృదయ రహస్యములు అంటారు కదా, అంటే అక్కడ కూడా ఉన్నాడు ఆయన, అక్కడ కూడా ఉన్నాడు. అందుకే మనకు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి, అన్ని తెలిసినవాడు కాబట్టి మనకు కావలసినవి మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ ప్రపంచంలో మనకు నచ్చే రంగు ఏదో ఒకటి ఉంటుంది. అవునా? ఏదో ఒక రంగు, నచ్చిన రంగు ఉంటుంది. ఏదో ఒక తిండి, నచ్చిన తిండి ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి, నచ్చిన వ్యక్తి ఉంటారు. ఏదో ఒక ప్రదేశం, నచ్చిన ప్రదేశం ఉంటుంది. అంటే మనకు ఏమి నచ్చుతాయి అనేటటువంటి విషయం తెలుసు. ఎక్కడ అంటే అన్ని చోట్ల ఉండినటువంటి పరిస్థితి కనుక అది. ఇక్కడ నెట్వర్క్ లేదు, బానే ఉంది. సిగ్నల్ లేదు. ఏ సిగ్నల్? మానవుడు ఏర్పాటు చేసినటువంటి నెట్వర్క్ ఉండదు అంతే. దేవుడి నెట్వర్క్ కి ఈ సిగ్నల్స్ తో, వాటితో, వీటితో, టవర్లతో సంబంధమే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవుడు నీచుడు అని తెలుసుకున్నాం కదా. మరి నీచుడు అంటే ఇందులో కన్క్లూజన్ ఏంటి చెప్పండి? దేవుడు నిత్యుడు అని అంటే ఇందులో మనం ఏమని నేర్చుకోవాలి? నిత్యుడు అని నేర్చుకున్నామండి, బానే ఉంది. ఏంటి మరి? దేవుడు నీతి సూచనలు న్యాయములు కలిగిన దేవుడు వాడు. సృష్టించాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు అని చెప్పి అంటే మన తరాలకు ఉంటారు, మన పిల్లల తరాలకు ఉంటారు, వాళ్ళ పిల్లల తరాలకు కూడా ఉంటాడు. ఆయన ఎప్పుడు నిత్యుడు అని. ఇక్కడ మంచి మాట చెప్పారు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతో కాలం ఉండము అని మన పిల్లలకు చెప్తూ ఉంటాం, బానే చాలా మంది చెప్తూ ఉంటారు. అమ్మా వయసు అయిపోతుంది కూతురుకు చెప్పేటప్పుడు, పెళ్లిగారిన కూతురుకు చెప్పేటప్పుడు ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మ ఒకటే ఉంటే అమ్మాయి చెప్తుంది, అమ్మ నాన్న ఇద్దరు ఉన్నా కూడా ఇద్దరు చెప్తారు. ఏమనంటే, మా ప్రాణం పుట్టాడా తట్టడా. ఇక్కడ ఇటువైపు రాయలసీమ ప్రాంతాల్లో ఇది ఈ సామెత ఎక్కువ చెప్తూ ఉంటారు. పుట్టడా తట్టడా అంటే ఎక్కువ కాలం మేము ఉండము, బ్రతకలేము. మేము వెళ్ళిపోతే, నువ్వు ఒంటరిగానే ఉండిపోతే, వివాహం అనేది చేసుకోకుండా నీకంటూ తోడు లేకపోతే మేము ఎప్పుడు ఉంటావు, ఎట్లా బతుకుతావు అని అంటారు. సో మేము ఉండము అని చెప్తున్నారు, బాగానే ఉంది, వెరీ గుడ్. మరి ఎవరు ఉంటారు అది చెప్పాలి. మేము ఉండము అని అందరూ చెప్తారు, ఆ సగమే చెప్తారు ఎవరైనా సరే. కానీ నీతో నాతో ఎప్పుడూ ఉండేటటువంటి నిత్యదేవుడు ఉన్నాడు. ఆయన అమరుడుగా ఉన్నాడు. మాలాగా ఆయన మధ్య మధ్యలో ఏదో ఒకటి వచ్చి యాక్సిడెంట్లో పోయేవాడు, లేకపోతే వయసు పోయినవాడు, ఏమండి ఇలా రకరకాల రోగాలు వచ్చి పోయేవాళ్ళు, లేదా ఈ మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే లాంటి వాడు కాదు నాయన దేవుడు. ఎప్పుడు మనతో మీతో ఉంటాడు. మేము ఉన్నా లేకున్నా దేవుడు ఉంటాడు. బాలసుబ్రహ్మణ్యం గారు మరణశయ మీద ఉన్నప్పుడు, అది నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ ఒక పాట ఆయనకి ఇష్టమని బాగా వైరల్ అయింది లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఎవరికైనా గుర్తుందండి? ఆయనకు బాగా ఇష్టం అంట. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా పాడుకుంటూ ఉన్నాడంట ఆ పాట. ఎవరికైనా ఐడియా ఉందండి? ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఎడబాయడన్నడు విడనాడడు అని మంచి పాట ఉంది. అది చాలా బాగా, మ్యూజిక్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. బాగుంటది చాలా అద్భుతమైనటువంటి, చాలా బాగుంటుందమ్మా, వెరీ గుడ్, చక్కగా ఉంటుంది పాట. అంటే అలాగా యేసుప్రభుకి పేరు యెషయా-గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో పెట్టబడేటటువంటి పేరు ఏం పేరు అని చెప్పారండి? గుర్తుందా ఎవరికైనా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? తోడు, ఎప్పటికీ తోడు, ఎప్పటికీ నిత్యము ఉండే తోడు అని అర్థం. కాబట్టి మనం ఊరట చెందాలి. దేవుడు నిత్యుడు, అమరుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట అని అంటాడు.
జడ్జి గారు. జడ్జి గారికి పూర్వం ఏంటో పరం ఏంటో తెలియదు కాబట్టి ఆయనకు వాయిదాలు అవసరం, వాదోపవాదాలు అవసరం. కానీ ఆయన పూర్వమందు ఉన్నాడు. పూర్వం అంటే భూతకాలంలో ఉంటాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. కాబట్టి ఎవ్వరి కేసు ఆయన దగ్గర తేలకుండా ఉండటం అనేది లేదు. అందుకే అంటాడు, బహుకాలం నేను విచారణ చేయాల్సిన అక్కర్లేదు నాయన, ఇట్టే పట్టేయగలను ఎవరేంటి అనేది దేవుడు ఎప్పుడు చెప్తాడు. అంటే ఆయన నిత్యుడు అనేది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నేను నెక్స్ట్ డే కూడా ఈ 2 పార్శ్వాలు ఖచ్చితంగా అంతర్గతం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం అవన్నీ, అంటే మీరు చెప్పాలనే ఉద్దేశం కాదు మనసులో పెట్టుకోవాల్సింది, మనకు అవసరం కదా, మనం గుర్తుంచుకోవాలి కదా. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, బాగా ఇప్పటికీ మర్చిపోకుండా ఒక విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. చాలా మంది హృదయంలో దాచుకోవాలి దేవుడి మాటలు అంటారు. ఎందుకు దాచుకోవాలండి? కష్టకాలం అండి. దేవుడి మాటల్ని హృదయంలో చెప్పండి అమ్మా. సమయమందును అసమయమందును దాన్ని ఎవరు వేసుకుంటే మనం బయటికి వెళ్తున్నాం అనుకున్న టైంలో పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండదు. అదే మన హృదయంలో వాక్యం ఉంది అనుకోండి, మరి దాన్ని మనం జ్ఞానం చేసుకోవచ్చు కదండి. వెరీ గుడ్. మన బలహీన సమయంలో మనం బలపరిచేది వాక్యమే కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలండి. వెరీ గుడ్ అక్క. బాగా గుర్తు పెట్టుకునేటటువంటి విషయం పాపము నేను ఒకటి చేయకున్నట్లు చెప్పాను, అది హృదయంలో మీకు వాక్యం నచ్చినట్టుగా. ఉంచుకోవాలండి. వెరీ గుడ్ అమ్మా, రైట్, మంచిది. దీన్ని ఎలా పోల్చి చెప్పాలి అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, హృదయం అనేది మన యొక్క సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లాంటిది. అకౌంట్, మన బ్యాంకులో అకౌంట్ ఉంటుంది కదండి, బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఇందులో అంటే బ్యాంకులో ఏం పెట్టాలి? ఏవైనా వస్తువులు పెడతారు. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసాం మనం? అందులో పైసలు పెట్టుకోవడానికి, అంతేనండి, పైసలు పెట్టుకోవడానికి. అలాగే హృదయం అనే బ్యాంకులో దేవుడి వాక్యం అనేటటువంటి అసలు సిసలు సంపద పెట్టుకోవటానికి వాడాలి, ఒకటి. రెండవది, ఎందుకు మనం బ్యాంకులో పైసలు పెడుతున్నాం? అవసరానికి ఉపయోగపడతాయి. వెరీ గుడ్. అది మనకు ఏ రకమైన అవసరం వచ్చినా హృదయం అనేటటువంటి బ్యాంకులో ఉన్న దేవుడి వాక్యాలను వాడుకుంటాము, అందుకు భద్రపరచుకోవాలి, ఒకటి. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంతో అమౌంట్ తీస్తున్నాం, ఏం తెలిసి ఉండాలి మనకి? నెంబర్ తెలిసి ఉండాలండి. ఏటీఎం పిన్ నెంబర్ తెలిసి ఉండాలి. పిన్ నెంబర్ తెలియదు అనుకోండి, పైసలు రావు, పైసలు ఉన్నా రావు కదా. పిన్ నెంబర్ తెలియకపోతే పైసలు ఉన్నా రావు. సరే, బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటున్నాం, బ్యాంక్కి వెళ్ళి పైసలు తీసుకుంటున్నాం, దానికి ఏం తెలిసి ఉండాలి? అకౌంట్ నంబర్ తెలిసి ఉండాలి. అది తెలియదు అనుకోండి, బ్యాంకులో నుంచి కూడా పైసలు రావు. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అకౌంట్ హృదయం నిండా దేవుడి మాటలు నిండి ఉండొచ్చు, కానీ కరెక్ట్గా సమయానికి అది బయటికి రావడం లేదనుకోండి, మర్చిపోతున్నాం అనుకోండి, మన అకౌంట్ నెంబర్ మర్చిపోయినట్టే, పిన్ నెంబర్ మర్చిపోయినట్టే, ఏమన్నా ప్రయోజనమా? కాబట్టి మళ్ళీ అకౌంట్ నెంబర్లు, పిన్ నెంబర్లు అడగబడును. అది తెలిస్తే మనకే మేలగును. ఎందుకంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు నాకు ఇవ్వరు, నా అకౌంట్లో ఉన్న డబ్బులు మీకు ఇవ్వను. ఖచ్చితంగా ఎవరి అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళే సింహభాగం వాడుకుంటారు, అంతే కదండి. కాబట్టి అది మనకే మేలగును అనేది మనస్కరించి గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో మనం చేస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవటం దేంతో మనం గుర్తుపెట్టుకోవాలి? అకౌంట్ లో డబ్బులు పెట్టుకున్నట్టు. ఈ కరెక్ట్ గా సింకింగ్ కూడా తెలియాలండి మనకు, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతే మనం ఎవరికి చెప్పలేము, మనమే చెప్పుకోలేము. హృదయములో వాక్యం ఉండటం, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండటం, రెండు ఒకటి. తర్వాత అందులో ఉన్నవి ఎందుకు వాడతామంటే అవసరానికి వాడతాం.
అలాగే దేవుడి వాక్యాలను కూడా హృదయంలో నుంచి ఆయా పరిస్థితులకు అన్వయించుకోవటం, దాన్ని అనుసరించి బతకటం, అది అవసరానికి వాడుకున్నట్టు. అది తెలియాలంటే మనకి ఏముండాలి? పిన్ నెంబర్ గుర్తుండాలి, లేదా అకౌంట్ నెంబర్ గుర్తుండాలి. అకౌంట్ నెంబర్ గుర్తుండడం అంటే కరెక్ట్గా ఆ సిచ్యువేషన్కు బయటికి రావాలి, విషయం వెంటనే బయటకు వచ్చేయాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా అకౌంట్ నెంబర్ గుర్తుంది, పిన్ నెంబర్ గుర్తుంది అని అర్థం. ఓకేనండి, రైట్. లాస్ట్ లో దేవుడు ఆత్మ అని తెలుసుకున్నాం. 5వ శక్తి లక్షణం. మరి ఆత్మ అంటే 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పుకోవాలి? ఆత్మ అంటే నాశనం లేనటువంటిది. ఓకేనమ్మా, అందరూ మీరు డెఫినేషన్ చెప్తున్నారు, మంచిదే, కాదని చెప్పలేదు, కానీ మన లైఫ్ కి అన్వయం చేసుకునే విధంగా చెప్పాలి. దేవుడు ఆత్మలకు తండ్రి కాబట్టి ఆయన రైట్ అమ్మా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు బైబిల్లోనే క్లారిటీ కొత్త నిబంధనలో చెప్పబడ్డాడు. అది ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. దేవుడు ఆత్మ కనుక జీవింప చేయనది కాదమ్మా, కేవలం నిష్ప్రయోజనం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. పాజిటివ్ లో తెలుసుకోవాలంటే దేవుడు ఆత్మ కనుక నెక్స్ట్ ఏంటి? ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించే ఆత్మతో సత్యం. అది తర్వాత అమ్మా, ముందు అసలుది రావాలి కదా. దేంతో ఆరాధించాలి? సరే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి. ఇది గుర్తుపెట్టుకో. ఆత్మ తండ్రి, ఆత్మలకు కన్న తండ్రిని మనం ఆరాధించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పాజిటివ్. మరి నెగిటివ్ ఏంటి? మనకు ఇంతకుముందు చదువుకున్నాం కూడా. ఓకేనమ్మా, ఇక్కడ భయపడే పుస్తకాలు. ఓకే అక్క, వినండి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక రెఫరెన్స్ నేర్చుకున్నాం. 12:9 నేర్చుకున్నాం. ఏముందమ్మా అక్కడ? భూమి మీద అమ్మ నాన్నలకు భయపడుతున్నాం కదా, మరి ఆత్మలకు కన్న తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడవలెను కదా. అంటే దేవుడు ఆత్మను తెలిసినప్పుడు ఆయనకు భయపడాలి. ఎందుకు భయపడాలి? అది కూడా తెలియాలి మనకి. ఆత్మను తెలిసినంత మాత్రం చేత భయపడాల్సిన అక్కరుందా అని అడిగామనుకోండి, ఆత్మలకు తండ్రి కదా. అదేనమ్మా, ఆత్మలకు తండ్రి కాబట్టి భయపడాల్సిన అక్కరుందా? భయపడకపోతే ఏమవుద్ది? అంటే ఆ పైన లక్షణాలన్నీ అప్లై అవుతాయి. ఏమిటవి? జాగ్రత్త, దేవుడు సర్వశక్తిమంతుడు, నిన్ను ఏమైనా చేయగలడు, అది భయం. దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు, ఎక్కడ ఆయన దగ్గర దాచి నువ్వు ఉండలేవు. ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవుడు అది తెలుసు, ఆయన సర్వవ్యాప్తుడు, ఆయన నిత్యము ఉంటాడు. భూతకాలంలో నువ్వేం చేసావో, ఇప్పుడు ఏం చేస్తున్నావో, రేపు ఏం చేయబోతావో కూడా తెలుసు. కాబట్టి ఏ కాలాల్లో కూడా ఆయన కళ్ళు గప్పలేవు, అందుకు భయపడరు అనేది ఆ సారాంశం. ఆ 4 విషయాల సారాంశం 5వ విషయంలో తెలియాలి. ఇవన్నీ మనకు కరెక్ట్గా జీవితంలో అన్వయం చేసుకోవటానికి తెలియకుండా ఊరికే పాఠాలు వింటూ పోయినా, నేను చెప్పుకుంటూ పోయినా ఎవరికి ప్రయోజనం ఉండదు. మీకు ప్రయోజనం ఉండదు, నాకు ప్రయోజనం. ఏమండి, రైట్. నెక్స్ట్ టైంకి కన్క్లూజన్ పర్ఫెక్ట్గా మర్చిపోకుండా చేసుకోండి. మీరు మళ్ళీ వింటారో, లేకపోతే ఇప్పుడు రాసుకున్నది మళ్ళీ చూసుకుంటారో, ఏం చేస్తారో. అకౌంట్లో పైసలు ఉండాలి, పైసలు వాడుకోవటానికి నంబర్ తెలిసి ఉండాలి. అది అకౌంట్ నంబర్ కానీ పిన్ నెంబర్ కానీ. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఓకేనండి, రైట్. ఇప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు. ఇప్పుడు శక్తి లక్షణాలు ఎప్పటిదాకా నేర్చుకున్నాం, వ్యక్తిత్వ లక్షణాలు తెలుసుకుంటాం. నిజంగా ఈ లక్షణాలు తెలుసుకోవటం ఎంత మేలవుతుందో మన జీవితాలకి, ఎన్ని దీవెనలు వస్తాయో అని ఒక్కొక్క లక్షణాన్ని మనం ఆలోచన చేస్తూ పోతే నిజంగా మర్చిపోతుంది. దేవుడు
దైవత్వములో ఆయన ఏ స్వరూపిని మనం చదువుతూ ఉంటాం? ఆత్మస్వరూపి. స్వరూపి ప్రేమ స్వరూపి. స్వరూపి ఫస్ట్ ప్రేమ సత్య స్వరూపి అనే దాని దగ్గర మనం ఆలోచన చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పాలి ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అంటే ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా జీర్ణించుకోవాలి? దేవుడు ప్రేమ స్వరూపి, మీకు తెలీదా ఆ పదం? లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి మీకు అందరికీ ఆ పదం తెలీదా? పదంతో పాటు రెఫరెన్స్ కూడా తెలుసు కదా. మరి అలాగే దేవుడి గురించి అనేక రకములైన పాటలు కూడా మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం కదా. ఏమని? ప్రేమ స్వరూప, ప్రేమ రూప, ప్రేమ కలిగిన దేవుడా, ప్రార్థన చేసినప్పుడు ప్రేమ కలిగిన మా తండ్రి అని నేను చేస్తూ ఉంటాను. దా తప్పులేదు. అంటే ప్రేమ అన్నది అన్న దానిలో వెరీ గుడ్ అమ్మ, ఏ గుణ లక్షణాలు ఉంటాయి, ఇమిడి ఉంటాయి, అది మనకు తెలియాలి. ప్రేమ కలిగిన లక్షణాలలో, ప్రేమలో దేన్ని ఇప్పుడు ఈ గుణాన్ని చూసి, ఏ గుణాన్ని చూసి ఆయన ప్రేమ కలిగిన వాడని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దోషాలను కప్పుతుంది కాబట్టి ఆయన. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క, మంచి మాట చెప్పారు, సూపర్, వెరీ గుడ్. ప్రేమ గురించి అని చెప్పగానే మనకు ఏం గుర్తు రావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాయబడింది. అందులో ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలలో ఏం తెలుసుకున్నాము? ప్రేమ దోషాలు, మంచి మాట చెప్పింది అక్కగారు, ప్రేమ దోషములను కప్పును. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం మీతో పంచుకోవాలి. ఈ ప్రపంచంలో మనం చేసిన దోషాలు, మనం చేసిన పాపాలు మీరు ఎవరితోనైనా చెప్పండి, ఆ తర్వాత పరిణామం ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తదుపరి పరిణామం మనల్ని వాటితో ఆడుకుంటారండి, మాట్లాడతారండి. తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని విషయంలో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తారు. తెలిసిందంటే దీన్ని గుర్తుపెట్టుకోవటానికి మంచి విషయం చెప్తాను, అది మనసులో గుర్తుంచుకోండి. ఎందుకనంటే దేవుడికి ఉన్న లక్షణాలలో దాన్ని దోషములను కప్పును అన్నదంటే, ఇది దోషం కప్పుతున్నాం అంటే ఏ గుణం అనేది? దానికి ఒక పేరు పెట్టచ్చు మనం, క్షమాగుణం, క్షమించే లక్షణం. క్షమించే లక్షణం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దోషాలను దాచేస్తారు. దోషాలను దాచేసేవాళ్ళు క్షమించిన వాళ్ళు అని అర్థం. క్షమించే గుణం ప్రేమలో మిళితమై, ఇది మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు దేవుడు ప్రేమ బాగా, వెరీ గుడ్. ఈ ప్రేమలో 4 గుణాలు కనబడతాయి. ఒకసారి నోట్ చేసేసుకోండి, డీటెయిల్డ్గా తర్వాత తెలుసుకుందాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు అని అటువంటి లక్షణం మనం ఎందుకు తెలుసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, పులి కడుపున్న పులే పడుతుంది అన్నట్టు ప్రేమ స్వరూపికి ఎవరు పుట్టాలి? ప్రేమ స్వరూపి పుట్టాలండి, ప్రేమ స్వరూపులే పుట్టాలి. మరి మనకు ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయని కూడా తెలియకపోతే, అసలు కంటెంటే తెలియకపోతే మనం దాన్ని కలిగి ఉండాలని ఎప్పుడన్నా మనం అనుకుంటాం చెప్పండి? ఖచ్చితంగా అనుకో. అందుకే 4 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ముందు తెలుసుకున్నట్టుగా ప్రేమ దోషములన్నీ కప్పును అనే దాన్ని ఏ దాంట్లో మనం పెడతాం? దాన్ని తీసుకెళ్ళి క్షమాగుణము.
రాసుకోండి. క్షమా గుణం. ప్రేమలో ఏముంది? ఉంది, క్షమాపణ ప్రేమలో ఉంది. ఏముంది? క్షమాపణ ఉంది, క్షమించటం ఉన్నది. మీరు ఇప్పుడు మన మన కూసాలన్నీ కదిలిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఈ లక్షణాలు దేవుడి యొక్క ప్రేమ లక్షణాలన్నీ తెలుసుకునేటప్పుడు ఒరే మనం ఎక్కడ ఉన్నామో అని ఖచ్చితంగా మనల్ని నిలేస్తాయి లక్షణాలు. ఎందుకంటే మనం జీవితంలో ఎక్కువ మందిని క్షమించుంటామా క్షమించకుండా ఉండుంటామా చెప్పండి? మాక్సిమం క్షమించలేదండి. క్షమించిన వారు చాలా తక్కువ. క్షమించిన వారిని చాలా తక్కువ క్షమించుంటాం. క్షమించకుండా ఉండినటువంటి లక్షణమే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఆ లక్షణం అని అంటే మనలో అసలు డాడీ లేడు. అసలు తండ్రి ఉంటే మన తండ్రి లక్షణాలు నా బిడ్డ అని చెప్తుంటాను. దేవుడు కూడా నా బిడ్డ అని చెప్పుకోవాలి అని అంటే మన అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా వేరే దేవుడు, నకిలీ దేవుడు ఉన్నాడు, దయ్యంగాడు ఉన్నాడు లోపల. మీరు మీ తండ్రి ఏగు అపవాది అబద్ధులే. అది లేనప్పుడు అంటే అసలు తండ్రికి పిల్లలం కానప్పుడు మనం క్షమించలేం. క్షమాగుణం అనేది ఎవరికి ఉండదు అని అంటే దేవుని పిల్లలు కాని వారికి ఉండదు. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 17వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం అంటే దేవుడు క్షమాగుణము కలిగిన వాడు అనగా దోషాలని కప్పువాడు అని చెప్పటానికి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో ఒకటి చదవండి. పెద్దగా ఉంది, జాగ్రత్తగా చదవండి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. అన్న రెఫరెన్స్ ఒకసారి చెప్పండి. ప్రేమ లక్షణం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం అమ్మా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. ఇందులోనే దేవుడికున్న ప్రేమ గుణాలన్నీ ఉన్నాయండి. 1 క్షమాగుణం, 2 దయావాత్సల్యతలు, 3 దీర్ఘశాంతము, 4 కృప. ప్రేమలో ఇన్నున్నాయి గుణాలు. ప్రేమలో ఉన్న గుణాల్లో క్షమాగుణం ఉంది, దయావాత్సల్యతలు ఉన్నాయి, దీర్ఘశాంతం ఉంది, కృప ఉంది. అంటే ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయండి. 4 గుణాలు వచ్చాయి. ప్రేమలో ఈ 4 గుణాలు కనబడాలి. అప్పుడే మనం ప్రేమ కలిగిన వాళ్ళం అని అర్థం. ప్రేమకు పుట్టిన ప్రేమ. ప్రేమ అని పేరు ఈజీగా పెట్టుకోవచ్చు. ఎవరైనా అమ్మాయికి ప్రేమ అని పెట్టినటువంటి, అలాగే అబ్బాయికి అయితే ప్రేమతో మిళితమైన పేర్లు ఉన్నాయి. గుర్తున్నాయా? ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్, ప్రేమానందం పేర్లు ఉన్నాయి కదా. ప్రేమ్ దీపు, ప్రేమ్ సాగర్, ప్రేమ్ దీపు, ప్రేమ్ సాగరు. ప్రేమతో అమ్మాయిలకు అబ్బాయిలకు పేర్లు అయితే మనం ఈజీగా వచ్చేస్తాయి. కానీ ప్రేమ గుర్తులు వేసుకోవచ్చు ఈజీగా. ఐ లవ్ యూ అని చెప్పేయచ్చు ఈజీగా. ఇదిగో ఈ లక్షణాలు దగ్గరకు వస్తే అందరం ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం. అందులో మనం ఒకానొక లక్షణాన్ని తెలుసుకుందాం. అదే క్షమించేవాడు. మనకు పాట ఉంది, అందులో అంటాడు, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు, ఆ కారణము చే పాపములను ఎడముగా చేసి ఉన్నాడు. స్తుతి చేయవే మనసా అంట.
నిజంగా మన దేవుడు మన దోషాలు నిజంగా ఒక వ్యక్తి మన జీవితంలో చేసిన పాపం ఏదైతే ఉందో, చిత్రమైన విషయం చెప్పమంటారండి. నేను తప్పే చేశాను, నన్ను క్షమించండి అని మనతో ఒకసారి కాదు ఎన్నో సార్లు చెప్పినా దాన్ని మర్చిపోమని. ఐ కరెక్ట్ ఆర్ నాట్? మీరు చెప్పండి. మనతో చాలా మంది మన వాళ్ళు పొరపాటు క్షమించండి అని ఒకసారి కాదు చాలా సార్లు చెప్పినా దాన్ని మర్చిపోమను. అలాంటి గుణం మనలో ఉందా లేదా మీరు చెప్పాలి. ఉందండి. ఉందంటే ఇప్పుడు ఎవరి పిల్లలం కాదు, దేవుని పిల్లలు, ప్రేమ స్వరూప పిల్లలం కాదు. ప్రేమ కలిగిన దేవుని బిడ్డల లక్షణాలు మనలో లేవు. కానీ ఇప్పటిదాకా మనం ఏదో దేవుడి బిడ్డలమని, దేవుడు అంటే భ్రమపరచు ఆత్మ అనేది ఒక దెయ్యం ఉన్నాడు, మర్చిపోకుండా ఏదో చెప్పాడు దేవుడు, ఎన్నోసార్లు చెప్పాడు. మళ్ళీ భ్రమల్లో ముంచేశాడు దెయ్యంగాడు. మనం బాగానే ఉన్నాం, మనం పర్ఫెక్ట్ గానే ఉన్నాం, మనకు రాకుండా ఎవరికి పరలోకం వస్తుంది, మన మాటలు దేవుడు వినకపోతే ఎవడు మాట్లాడినాడు, మన మాట చెల్లకపోతే సగ్గంలో ఎవడు పాట చెల్లు. అసలు ప్రేమలో దోషాలు కప్పే లక్షణం ఉంటుంది. అసలు ఎందుకని అక్కడ దాకా వద్దండి. భార్య దోషాలు భర్త కప్పగలడా? క్షమించే పరిస్థితిలో ఉంటాడంటే వాడు అంతే. ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు వాడతాడు. ఎవరు నువ్వు శత్రువా? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, విన్నారా ఈ మాట? ఇప్పుడు కాదు, ఏం చేస్తాడంట, అంటారు టైం వచ్చినప్పుడు చెప్తా. ఎవరు అయ్యా నువ్వు? శత్రువా? టైం వచ్చినప్పుడు చెప్తావా? ఏమిటి ఎవరివి లక్షణాలు? భార్య కూడా ఉంటది, ఏముంటుంది ఆమె కూడా సేమ్ ఇదే మాట. ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తా. ఏమి చెప్తావు? ఎవరు? ప్రేమ పాశాలతో బంధించబడాల్సినటువంటి జీవితకాలం ఒకరినొకరు బహిరించుకుంటూ, సహించుకుంటూ, ఒకరి దోషాలు కప్పుకుంటూ, ఒప్పుకుంటూ, ఆ దోషము నుండి తప్పుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ చూడండి ఈ క్షమించలేని గుణాలతో చచ్చిపోతున్నాం. ఈ మధ్యకాలంలో వైపరీత్యాలు ఎట్లా ఉన్నాయంటే, విశ్వాసులను క్షమించలేని కాపరిని సహించుకోలేని విశ్వాసులు. ఎక్కడ పోతున్నామండి మనం? ఏం చేస్తున్నామండి? మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళని అబ్బా తండ్రి అని నోటితో పిలిచేవాళ్ళమే. యేసు శరీర రక్తాలను ప్రతినిత్యం తీసుకుంటున్న వాళ్ళమే. నేను సంఘంలో చెప్తూ ఉంటానండి, ఏమనంటే మనం పాపం చేయటానికి వెనకాడకుండా ఒక మాట చెప్తాం. ఈ బాడీ ఏ బాడీ చెప్తారు? ఉప్పు కారం తిన్న బాడీ. ఉప్పు కారం తిన్న బాడీ అని చెప్తావా తప్ప, యేసు ప్రభు శరీర రక్తాలను తీసుకున్న శరీరం కదా, యేసు ప్రభు శరీర రక్తాలను తీసుకున్న బాడీలా ఇది. ఎందుకు అనుకో? అలా అనుకోకుండా చేయటంలోనే దయ్యం 100% పాస్ అయిపోయాడు. క్షమాగుణం అది దైవగుణం. ఎవరైతే ఈ లక్షణాలతో బతుకుతారో ప్రశాంతంగా నిద్రపడతారండి. ప్రశాంతంగా నిద్రపోతారు. మీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదంటే ఇదిగో ఈ ప్రధానమైనటువంటి కారణం ఉందేమో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. అద్దమరిచి నిద్రపోలేని పరిస్థితి ఉందంటే అదే మనసులో బెదులుతూ ఉంటుంది. ఏమని? ఎలా 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 ఇది తీర్చుకోవాలి, ఎలా రివెంజ్ తీర్చుకోవాలి, ఎలా నేను పగ తీర్చుకోవాలి, ప్రతీకారం ఎలా చేయాలి. క్షమాగుణం లేనప్పుడు పగతో రగిలిపోతారు. నాకు తెలిసి ప్రశాంతంగా ఆ హేరోదియా అనేటువంటి ఆమె యేసుప్రభు కాలంలో ఉంది కదా, మనకు బాప్తీసు యోహాను గారి విషయంలో తెలుసు కదండి. హేరోదియా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎందుకు? పగ తీర్చుకునేంత వరకు. పగ ఉంది, ఒకరి మీద పగ ఉంది. బాప్తీసు యోహాను గారు నిద్రపోనీలేదు, పగతో రగిలిపోతుంది.
జైలు వేసిన పగ తీరలేదండి ఆవిడకి. ఆ జైల్లో వేసిన పక్క తిరగపోవటం ఏంటి? చిత్రం అక్కడతో కాదమ్మా, ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే ఆవిడేంటి? రాజ్యంలో సగం ఇస్తాను కోరుకోమ్మా అంటే, నాకు రాజ్యంలో సగం కూడా వద్దు, వాడి మీద పగ తీరితే చాలు. ఏంటండి ఈ ఉండి వైఖరి ఏంటి? ఆ దుర్మార్గ దుశ్చర్య ఏంటి? అమానవీయమైనటువంటి ఆలోచన ఏంటి? రాజ్యంలో సగం ఇస్తానంటే వద్దని ఏం చేసుకుంటుందండి ఆ తలతో? ఆయన చచ్చిపోతే ఆ పగ చల్లారు. నువ్వు ఫ్యాక్షనిస్టువా లేకపోతే దేవుడి బిడ్డవా? ఏమిటి లక్షణం? అంటే క్షమాగుణం అనేటటువంటి లక్షణము లేనటువంటి వాళ్ళు దేవుని బిడ్డలకు కానే కాదు. అందుకే అసలు సైతాన్ తంత్రాలు ఏంటో చెప్పమంటారా? సాతానుకున్న తంత్రం ఏంటో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయొచ్చాడండి. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఆ విషయం. చూద్దాం, మనం కూడా చాలా చాలా చదివి ఉంటాం ఆ విషయాలు. 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం చదవండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. చూడండి, సాతాను తంత్రం ఏంటంటే చెప్పండి ఇప్పుడు దాన్ని చూసి. అది చెప్పుకోవడం లేకపోవడం సాతాను సాతాను తంత్రం. తంత్రం అంటే తెలుసండి? గుర్తుందా మీకు ఎవరికైనా? తంత్రం అంటే అర్థం ఏంటి? పదం వచ్చింది కదా ఇక్కడ, తంత్రం అనేది. ఏంటి తంత్రం అంటే? పన్నాగం అండి. తంత్రం అంటే పన్నాగం, ఉచ్చు అని అర్థం. తంత్రం అంటే ఒక పన్నాగం, ఒక ఉచ్చు అని అర్థం. అది దట్టు ఏమని ఉంటదంటే, ఇంకా మనకు మేలే, మనకు మంచిదే అని చెప్తూ ఉండి ముంచేసేది. దాన్నే తంత్రం అంటారు, మర్చిపోకండి. ఇక్కడ మీరు గమనించండి, దెయ్యం క్షమాగుణం కలిగి ఉండకూడదని చెప్పడానికి మనలో ఏం నేర్పిస్తారు తెలుసా? నువ్వు మనిషి కదా, అరే ఎంత చేసిన వాళ్ళు నువ్వు ఎట్లారా క్షమిస్తావు? ఎలా అమ్మా క్షమిస్తావు? ఎలా ఎంతవరకు ఓర్చుకుంటావు మనం? ఎంతగా ఓర్చుకుంటాం అంటారండి. ఆ? మనుషులమే కదా, ఎంతగా ఓర్చుకుంటాం అంటారండి. క్షమించకూడదు, ఏదో ఒక రూపేణ రివెంజ్ తీసుకోవాలి. అది దయ్యము యొక్క పన్నాగం, వాడు వేసిన ఉచ్చు. మర్చిపోకండి, సాతాను తంత్రాలు మన దగ్గర పారకుండా ఉండాలంటే ఒకటేనండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకరిని క్షమించేటప్పుడు కూడా ఎలా క్షమించమని చెప్పినట్టుగా ఉంది తెలుసండి? అసలు ఎందుకు క్షమించమంటాడు ఏంటో మనకు అవన్నీ ఏవి తెలియదండి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఇది ఈ సందర్భం అంతా మీకు తెలుసు కదండి. ఒకడు చాలా ఎక్కువ బాకీ ఉన్నాడు. ఏమండి? చాలా ఎక్కువ బాకీ ఉన్నాడు. ఎంత ఇచ్చాడు ఒకడికి అంటే 10,000 తలాంతులు అప్పిచ్చాడు. 10,000 తలాంతులు అంటే ఎంత అనుకుంటున్నారు? 3,60,00,000. తలాంత్ అంటే ఒకటింటికి మనకు ఫుట్ నోట్ లో ఉందా? మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 24వ వచనంలో ఫుట్ నోట్ లో ఉందమ్మా. 3,600 అన్న ఒక్క తలాంతు. 10,000 తలాంతులు అంటే ఎంత అవుద్ది అనుకుంటున్నారు? 3,60,00,000. ఇప్పుడు కాదు, అప్పుడు లెక్కది.
2000 సంవత్సరాల క్రితం 3,60,00,000 అప్పున్నటువంటి వాడు ఒకడున్నాడు. ఇంకొకడు ఎవడున్నాడు ఏమండి? ఇంకొకరికి ఎంత ఉన్నాడు తెలుసా? 28వ వచనం చూడండి. ఈ 3,60,00,000 చేసినోడి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఒకడున్నాడు. అదెంత 28వ వచనంలో? అయితే 100 ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు. దేనారం అంటే ఎంతండి? దేనారం అంటే ఎంతనిచ్చాడు? అంటే 100 దేనారాలు అంటే ఎంత బాకీ ఉన్నాడు వాడికి? 50 రూపాయలండి. 50 రూపాయలు బాకీ ఉన్నాడు. అంటే 3,60,00,000 అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నవాడు ఉన్నాడు. ఈ 3,60,00,000 ఏం చేశాడు యజమానుడు? మాఫీ చేశాడు. కానీ ఇంత మాఫీ పొందుకున్నాడు, 50 రూపాయలు మాత్రం మాఫీ చేయలేకపోయాడు. నాది ఇస్తావా చస్తావా అని జైల్లో కూడా ఇచ్చేశాడు. మనం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. మన పాపాలు కోట్ల రూపాయలు విలువ చేసే పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు. కానీ మనం మాత్రం ఎదుటి వారి చిన్ని పాపాన్ని కూడా క్షమించలేము. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఒక మాట చెప్తాడు. ఏమని చూడండి, 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు, తీసారండి అందరూ? మత్తయి సువార్త 18:32. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వాడితో చెప్పాడు. అంటే ఒక వ్యక్తిని ఎందుకు క్షమించాలి? ఇప్పుడు చెప్పండి. మనకు ఇక్కడ లా కనపడింది, చట్టం వచ్చింది. ఏమిటా చట్టం? మనం ఎందుకండి క్షమించాలి అంటే ఏం చెప్పాలి చెప్పండి? మనసుకి ఏం చెప్పుకోవాలండి? దేవుని ప్రేమ కలిగిన ఉంటాం కానీ క్షమించాలి. దేవుని చేత ఎంతో క్షమాపణ పొందుకున్న వాళ్ళం మనం క్షమాగుణం కలిగి ఉండాలి. నేను నిన్ను క్షమించిన ప్రకారము నువ్వు వాడిని క్షమించు అంటాడు. నాకు క్షమాగుణం లేదంటే ఇదే లక్షణం, ఇదే మాట దేవుడు అని అంటే ఏం చేసేవాడు? మన సంగతి ఇప్పుడు ఎవడం బట్ట కట్టాల్సిన పనోళ్ళం కాదు. ఎందుకంటే పాపము చేసిన వాడిని పట్టుకొను ఆ ధనవంతుడు ఉండే చోటుకి వెళ్ళిపోయి వాళ్ళు. అందుకే కిందికి వస్తే ఒక మాట అంటాడు 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు బాధపరచువానికి వాళ్ళని అప్పగించను. అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వారిని క్షమించలేకపోతామో ఇక మిగిలేది ఏంటని ఏం రాయబడిందండి? శిక్ష, బాధలే మిగులుతాయి. మర్చిపోకండి. క్షమించే గుణం లేని వాళ్ళకి మిగిలేది అదే. అందుకే దేవుడేమంటాడు సుబ్బర్లో, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. అంటే ఎవడు నేను క్షమించలేకపోతున్నానండి అంటే దేవుడు కూడా ఏమంటాడు? సేమ్ డైలాగ్. ఏమని? నేను క్షమించలేకపోతున్నానైనా నిన్ను అని. అందుకే ప్రేమలో భాగమైనది దోషములను కప్పుట, పాపాలను క్షమించుట. నేను అడుగుతున్నాను, ముఖ్యంగా ఎక్కువ మంది సహోదరి మనలు ఉన్నారు కదా, అత్తలకు ఎవరిని క్షమించే గుణం ఎక్కువ ఉండదు చెప్పండి? ఎక్కువ మంది మెజారిటీ అత్తలకు ఎవరిని క్షమించలేని గుణం ఉంటుంది చెప్పండి? ఒకటి. కోడళ్లకు ఎవరిని క్షమించలేని గుణం ఉంటుంది? నేను ఇంత అంటే సేవా జీవితంలో నేను చెప్పాను కదా, జనవరికి సిల్వర్ జూబిలీ 25 years కంప్లీట్ అయింది. చాలా చోట్ల తిరిగాను, చాలా మందిని చూశాను. ఈ చెవులతో మా అత్తగార మళ్ళీ గారులు గిర్లు ఉంటాయండి, మా కోడలు ఇది ఉంటదా? మా అత్త చాలా మంచిదండి, మా అమ్మ లాంటిదండి.
అని ఎంతమంది చెప్పగా, ఎంతమంది కోడళ్ళు అనగా వినుంటాం? నేను వేళ్ల మీద లెక్కించగలిగినంత మందిని మాత్రమే విన్నానండి. తర్వాత మా కోడలు చాలా మంచిది అని చెప్పిన అత్తల్ని ఎంతమంది చూసుంటాం? అంటే ఇక్కడే ఇద్దరు ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళు నేను రాశాను పాటలో. మీరు విన్నారా లేదు తర్వాత వినండి. వీలైతే తమ్ముడు సురేష్ కూడా లింక్ పెడతాడు. ఆడవాళ్లే ఆడవారికి శత్రువులైనారా, మృదువైన మీ ఆడవాళ్ళు మృతమైపోయారు, ఆదర్శవనితలు బైబిలికే పరిమితమా, మాదిరి లేని జీవితం మహిమ రాజ్యాన్ని చేరు, ఓ క్రైస్తవ మహిళామణి ఇకనైనా మేలుకో తరుణి అని రాసి మొదలుపెట్టాను. గుర్తుపెట్టుకోండి, అత్తలందరూ గుర్తుపెట్టుకోండి. ఈ లైన్లో ఎవరైతే అత్తలు ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మీ కోడలు లేకపోతే మీకు వంశాంకురం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వంశాంకురం అనగానే ఒకనాడు మాత్రమే మగబిడ్డ అనేది ఉండేది. ఇప్పుడు ఆడబిడ్డలైనా చదువుకుంటున్నారు కదా, చదువుకుంటే ఇంటి పేరు ఏం పేరు వస్తుందమ్మా? పుట్టింటి పేరే వస్తుంది. పుట్టింటి పేరే పేరే వస్తుందండి. ఉంటుంది. అదే ఉంటుంది ఎందుకు అంటే సర్టిఫికెట్. చదువుకున్న పిల్లలు కాబట్టి. చదువు లేని వాళ్ళకైతే తీసేస్తారు వేరే సంగతి. కాబట్టి పుట్టింటి పేరే ఉంటది. వాడు వంశగౌరవం కదా, పలానోళ్ళ పిల్ల అనేది ఉంటుందా? ఆ వంశాంకురం రావాలంటే మీకు కోడలు కావాలి కదా. అసలు ప్రసవ వేదనలు భరించి ఆ 9 నెలలు ఎన్నో కష్టం వస్తుంది. ఒక అత్తగా నీకు తెలియదు ఆ వేదనలు ఎట్లా ఉంటాయి? అన్ని బాధలు భరించి నేను కనుక్కున్నాను, నా బిడ్డ నా వంశం పేరే ఉండాలని అడ్డం జరగలేదు. ఆ బిడ్డ చేసింది. ఓ నీ వంశానికి పెట్టుకోపోవాలి. అది కోడలు గొప్పతనం. మరి అత్త గొప్పతనం ఏంటి? నేను అందుకే చెప్పాను కోడలు గొప్పతనం ఎట్లా ఉంటుందని దాని గురించి చెప్పేటప్పుడు ఏమన్నా అంటే, కోడలే లేకుంటే అత్తగారు వంశంకురాన్ని పొందగలదా అన్నాడు. అత్త గొప్పతనం ఏంటంటే, అత్త లేకపోతే ఏ కోడలైనా భర్తను పొందలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు నీకు మొగుడు? భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఆమె ఎన్ని ప్రసవ వేదనలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, చిన్నప్పటి నుంచి పెంచి పోషించి, మళ్ళా ఏంటి ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని జీవితంలోనికి వస్తే, నాయనా నీ జీవితం అంతా దానికోసం దారిపోయి, దాని వచ్చే బిడ్డల కోసం భార్య బిడ్డలు అన్న దాని మీద మొత్తం దారిపోయి అని అలా పెంచి పంపించేస్తుంది. కాబట్టి ఈ విలువ తెలియాలి ముందు. మనిషిని క్షమించటానికి ఎందుకు మనకు ఒక అహం అడ్డొస్తుందంటే, ఎదుటి మనిషి విలువ తెలియకపోవటం. విలువ తెలిస్తే అప్పుడు లెంపలేసుకుని వాళ్ళని క్షమించటానికి సిద్ధంగా ఉంది. మీరందరూ విలువైన వాళ్ళేనండి. అందుకే ఎప్పుడైనా చిన్న చితక ఏదన్నా తప్పు చేస్తున్నట్టు అనిపించినా కూడా నాలో ఏముండాలి? ఆ గుణం, దాచుకునే గుణం ఉండాలి. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సంఘానికి పెద్దగా బాధ్యుని. లేదంటే కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నా సంఘస్థులు ఇట్టటోళ్ళండి, అట్టటోళ్ళండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళండి. ఇప్పుడు క్షమించని వాళ్ళు ఇదిగా టామ్ కూడా చేస్తారు లోకాన్ని. మా సేవకుడు అట్లుంటాడు ఇట్లుంటాడు. ఒక కుటుంబంలో రకరకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. ఏం చేయాలి? దాన్ని మనకు మనంగా పరిష్కారం చేసుకోవాలి. ఎవరికైనా పగవాడికి చెప్తే జుట్టిచ్చినట్టు కదండి. ఇది ఎందుకు మర్చిపోతున్నాం? లోకపాలలా చెప్పేస్తాం. మా ఆయన ఇలా అంటాడని చెప్పేస్తారు, మా ఆవిడ ఇలాంటిదని చెప్పేస్తారు, మా అత్త ఇలాంటిది అంటారు, మా కోడలు ఇలా అంటాడు, మా అల్లుడు ఇలా అంటాడు. కాబట్టి ప్రేమ లక్షణాలు అవసరం మనకి. అవి లేకనే చేస్తున్నాం ఇప్పుడు. అందుకోసమే క్షమాగుణం కలిగి ఉండాలి అనేటటువంటి విషయం మనం ప్రేమలో తెలుసుకున్నాం. తర్వాత ఈ దయగల దేవుడు, దయగల తండ్రి అంటాం. ప్రేమలో దయ అనేది ఒకటి ఉంది. తర్వాత కనికరము అనేటటువంటి ఒకటి, కరుణ లేదా కనికరం అనేది ఒకటి ఉంది. తర్వాత దీర్ఘశాంతం అనేది ఒకటి ఉంది. సో ఈ 3 లక్షణాల గురించి కూడా మనం రేపటి దినపు ధ్యానంలో నేర్చుకుందాం పిల్లలు.
రైట్ అండి. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.